తిరుమల లడ్డు వ్యవహారం అమ్మా, ఎటు తిరిగినా సరే వచ్చి ఒక్కళ్ళ దగ్గరే ఆగుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వాళ్ళేమో మేము కల్తీ అందులో కొవ్వు లేదు అంటున్నారు, కానీ కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు అసలు దీన్నంతా అసలు? ఆ రెడ్లిద్దరు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు చేసిన పని తిరుమల లడ్డులో కల్తీ లేదు ఉంది అని వాళ్ళే రెండు మాటలు వాళ్ళే చెప్తున్నారు. ఏంటి గేదె నీళ్లు తాగింది, ఆవు చిక్కగా పాలు ఇవ్వలేదు, చిక్కగా వెన్న పూస రాలేదు, ఏంది మాటలు? ఖచ్చితంగా కల్తీ చేశారు. కల్తీ జరిగింది కాబట్టే ఆ లడ్డు వివాదం ఇప్పుడు దాకా తెగలేదు అంటే అర్థం ఏంటి? దాంట్లో పూర్తిగా డబ్బు కోసం వాళ్ళు చేశారు అన్నది ప్రపంచం, రాష్ట్రం మొత్తం తెలుసు. కోర్టులన్నీ ఒప్పుకున్నాయి, అందరూ ఒప్పుకున్నారు. కానీ వీళ్ళు ఒప్పుకోవట్లా, ఎందుకంటే శిక్షలు పడతాయి అని. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష మాత్రం ప్రజలైనా వేస్తారు. మీరు ఒకవేళ ఏదో మీ దగ్గర ఉన్న ఏమంటారు ఆ డబ్బు చూసుకొని మీరు ఏదో చేద్దామని మీరు అనుకుంటున్నారు, కానీ కల్తీ లడ్డు విషయంలో ప్రజలు ఎవ్వరూ ఊరుకోరని మేము హెచ్చరిస్తున్నాం. బయట గగ్గోలు పెడుతున్నారు, మాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి బయట భలే చెబుతున్నారమ్మా. మరి అదే మాట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు చెప్పలేకపోయాడు అంటారు? అదే మరి 11 మందిని తీసుకొని పోయి అసెంబ్లీలో నువ్వు మాట్లాడాలిగా. ఏమని మాట్లాడాలి? కల్తీ లడ్డు అసలు కలవలేదు అని చెప్పి నువ్వు మాట్లాడాలిగా. వీళ్ళు బయట ఏమన్నా ప్రచారాలు మేమే కల్తీ లేదని చెప్పారు, మేమే గెలిచాము కోర్టులో కూడా అని చెప్పి తిరుగుతున్నా మీ వైసీపీ మూకకి మేము ఇదే చెప్తున్నాం. అప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి అన్న మీరు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీలో మీరు నిలదీయండి, మన కల్తీ లడ్డు లేదు అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి తీసుకొని పోయి మీ 11 మంది నిలబడి మాట్లాడలేకపోతున్నారు ఎందుకని అని మేము అడుగుతున్నాం. అదేనమ్మా, అసెంబ్లీకి వెళ్ళి ఆయన అసలు అసెంబ్లీకే ఎందుకు రాలేదంటారు? అసలు అసెంబ్లీ సమావేశాలు అయిపోయి బయట ప్రెస్ మీట్ పెట్టి గంటల మాట్లాడుతున్నాడు, మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటారు? అసెంబ్లీలో లోకేష్ బాబుని చూస్తే సుస్సులు పడుతున్నాయి, ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోయి మాట్లాడతాడు? వాళ్ళు అడిగే ఆఖరికి హోమ్ మినిస్టర్ అడిగే మాటలకు సమాధానం కూడా చెప్పలేని జగన్మోహన్ రెడ్డికి మేము ఒక్కటే చెప్తున్నాం, నువ్వు నిజాయితీగా లడ్డులో కల్తీ లేదు అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి ఎన్ని రోజులైతే జరిగిందో అన్ని రోజులు అసెంబ్లీలో నువ్వు ఎందుకు కూర్చోలేదు? నువ్వు బయటకు వచ్చి ప్రచారానికి నిలబడుతున్నాను అని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు లోపల 11 మందిని తీసుకొని పోయి 11 నిమిషాలకే బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి బయట ఏమని ప్రచారాలు చేసుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు తెలుసా? నేను వచ్చి ప్రచారం చేస్తాను, నేనే నెక్స్ట్ సీఎంని అని. నేను మొన్న ఎక్కడ పూజ కార్యక్రమం చూశాను నేను. ఆ పూజలో నువ్వేం చేసావయ్యా? తీర్థం కూడా ఇలా పారబోసాడు. తీర్థం కూడా నువ్వు గొంతులో పోసుకోలేనోడివి. నువ్వు ఆంధ్ర ప్రజలకి నువ్వేమి చేస్తావు? నీకు అంత కులపిచ్చి ఉన్న నీకు ఆంధ్ర మహిళల పట్ల గాని హిందువుల పట్ల గాని నీకు ఎలాంటి గౌరవం ఉందో మాకు బాగా అర్థమైంది నాయన. మొన్న పూజా కార్యక్రమం ఎందుకు పెట్టారో మాకు తెలీదు, ఏదో చెయ్యాలని చేసావు. అక్కడైనా సక్రంగా చేసావా? దేవుణ్ణి కూడా అపహాసం చేసినట్టుగా నువ్వు సరైన పూజ కూడా చేయలేకన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావు. తీర్థం కూడా నువ్వు తీసుకొని గొంతులో పోసుకోలేని నువ్వు అంటే నీకు హిందువుల మీద ఉన్న అంత మంచి గౌరవం ఉందేమో మరి మాకు అర్థం కావట్లేదు, దేవుడి మీద అంత భక్తి ఉందేమో మాకు అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు మాత్రం 2029లో అనేది వైసీపీ ప్రభుత్వం అనేది వచ్చేదైతే ఏమీ లేదు, కూటమే వచ్చిద్ది, కూటమే గెలిచిద్ది. నేను పదే కూటమే వచ్చిద్ది, కూటమే ఇదే చెప్తుంది అనుకుంటున్నారేమో, కానీ 2029లో మాత్రం అందరూ సిద్ధంగానే ఉన్నాం. ప్రాణాలైనా అర్పించి, నేను చెప్తున్నా, నాకు తెలుసు ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు, అర్పించైనా సరే కూటమినే గెలిపించుకోవటానికి సిద్ధంగా ఉన్నాము మహిళలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మీరేమో నారా లోకేష్ గారు మంత్రిగా ఉంటేనే వాళ్ళు రాలేకపోతున్నారు అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అని ఒక ప్రచారం చేస్తున్నారు కదమ్మా ఉగాది తర్వాత, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు
ముఖ్యమంత్రి మంత్రిగా ఉంటేనే మీరు అసెంబ్లీలోకి రాలేకపోతున్నారు. సీఎంగా అయితే మీరు అసలు ఇంకా ఏమంటారు, ఇక్కడెక్కడ ఉండరు. ఇతర దేశాలకు వెళ్ళి అన్నా బతుకుతారేమో కానీ ఇక్కడైతే మాత్రం మీకు ఆయన అడిగేదానికి సమాధానం చెప్పేది కూడా ఉండదు. ఆయన ఒకప్పుడు రోజు ఆయన పప్పు ఇప్పుడు పప్పు కాదమ్మా, బంగారు కని పెరిగినట్టు రేట్లు పెరుగుతున్నట్టు ఆయన రేంజ్ అలా పెరుగుతుంది. బంగారం రేట్ ఎలా పెరుగుతుందో లోకేష్ బాబు క్రేజ్ కూడా అలా పెరుగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకని వీళ్ళు బయట ఎక్కడా మాటలు రాకపోయినా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో మాత్రమే ఎందుకని ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? కూటమిని విడదీయడానికైనా అనుకోవచ్చు అంటారమ్మా? కూటమిని విడగొట్టాలి. ఏంటంటే ఈర్ష, మనుషులు మనం అందరం మానవులే కదా, ఈర్ష వచ్చింది. ఆ ఈర్షకి పుట్టించటం కోసమే ఈ జనాలందరూ బయటకు వస్తున్నారు. దేనికో చెప్పమంటారా? ఏంటంటే ఇప్పుడు లోకేష్ బాబు సీఎం అయిపోతే పవన్ కళ్యాణ్ తగ్గిపోతాడేమో, వీళ్ళకి తగు పెడతాం, వీళ్ళు కొట్టుకు చేస్తే మేము పైకి వద్దాం, పైకి లెగుద్దాం అని చెప్పేసి ఆ బాక్స్ లోంచి పైకి వచ్చినట్టుగా బయటకు వద్దాం అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న కూటమికి చిచ్చు పెట్టాలని చెప్పి ఆడిస్తున్న నాటకం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము అంటున్నాం. అంటే అది సాధ్యమయ్యే పనేనా? వాళ్ళు కూటమిని విడదీయడం అనేది వాళ్ళకి సాధ్యమయ్యే పనే అంటారమ్మా? కూటమిని విడగొట్టడం అనేది వాళ్ళ తరం కూడా కాదు. ఒకసారి తప్పు చేశారు, ఇట్లాగే రెచ్చగొట్టి చేశారని పవన్ కళ్యాణ్ బాబుకి బాగా అర్థమైపోయింది. కానీ దానికి సిద్ధంగా లేరు ఆయన. ఎందుకంటే ప్రజలు బాగుపడాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని ఆయన సిద్ధాంతం ఉంది కాబట్టి ఆయన అంత తొందరగా నమ్మడు. కూటమి మాత్రం వీళ్ళు విడగొట్టలేరు. ఎంతమంది రోజా వాగని, అంబటి రాంబాబు వాగని, ఇప్పుడున్న వీళ్ళందరూ చాలా మంది వస్తున్నారు బయటికి, అందరూ వాగుతున్నారు. ఎంతమంది వాగినా కూడా జగన్మోహన్ రెడ్డి గంగోలు ఎత్తినా కూడా, ఏమి చేసినా కూడా వాళ్ళ చెల్లెల్ని మెల్లగా లైన్లో తెస్తున్నాడని మాకు అర్థమవుతుంది. అది తెచ్చినా కూడా, ఎవరు వచ్చినా కూడా, 2 నేలకలున్న షర్మిల వచ్చినా కూడా మేము ఇదే చెప్తున్నాం. ఇప్పుడు బయటకు వస్తున్న దాన్ని బట్టి, మేము చూస్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా మీరు ఒకవేళ కాంగ్రెస్ ఇది జగన్ వైఎస్ఆర్ 2 ఒకటే పార్టీ, కాకపోతే నువ్వు చీలు బయటకు వచ్చావులే కానీ ఇప్పుడు మళ్ళా 2 చప్పట్లు కొడుతున్నారని అర్థమవుతుంది. ఎంత చప్పట్లు కొట్టినా కూడా 2 చప్పట్లు మీకేమి పని చేయవయ్యా, మాకు 3 చప్పట్లు ఉన్నాయి, మీకు 2 చప్పట్లు ఉంటే. కాబట్టి మేము ఎక్కడా కూడా భయపడేది లేదు. మీరు ఏం మాట్లాడినా కూడా మీరైతే మాత్రం 2029లో అయితే రారని మేము హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.